ఈరోజు పాల తరకలు చేసుకుందామండి. ముందు వాటర్ పోసుకుంటున్నాం. ఒకటికి 2 పోసుకుందామండి. నీళ్ళు మరగనిద్దాం. ఎంతో కదండి, చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. పిండి నీళ్ళు మరిగినవి వేసుకుని తిప్పుకుందాం. సార్ తిప్పుకొని మూత పెట్టుకుందాం. ఉడికిపోయిందండి, దించేసుకుందాం. అయిపోయినాయండి. చల్లారిపోయింది. వండకం చేసుకుందాం. ఇప్పుడు పావులకం చేసుకుందాం. అలకలండి ఇలా చేసుకుంటున్నాం. పీట మీద అయితే బాగా వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు దాకా చేసినాయి. 1 లీటర్ పాలు పోసుకుంటున్నాం. సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. అవి కూడా వేసి ఉడకబెట్టేసుకుందాం. మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు పాల తరకలు వేసేసుకుందాం. అందులో వేసుకుని గరిటె అస్సలు పెట్టకూడదు. ఇందులో సిమ్మిల్లోనే వండుకోవాలి. బెల్లం పొయ్యి మీద పెట్టుకుని పాకం పెట్టుకుంటున్నానండి. పాకం పోసుకుంటే ఎరిగినట్టు అనిపించదు, బాగుంటుంది టేస్ట్. కిస్మిస్ జీడిపప్పు వేసుకుందామండి. యాలక్కాయలు పొడి వేసుకుందామండి కొద్దిగా. అయిపోయిందండి. పాకం వేసేసుకుందాం. ఇందులో కూడా యాలక్కాయ పొడి వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందాం. అయిపోయిందని గ్యాస్ కట్టేసాను. జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకున్నాం. చూడండి, పాల తరకలు చక్కగా బాగా వచ్చినాయండి. ఏ విరగలేదు. టేస్ట్ కూడా బాగా వచ్చినట్టున్నది. దేవుళ్ళకి అన్ని దేవుడికే బాగా వస్తాయి. టేస్టీ పాల తరకలు రెడీ అయిపోయిందండి. సింపుల్ వేలో చేసా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.